ఈరోజు దేవుని వాగ్దానం. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని తలంపవలదు. నేను వచ్చినది వారిని సంపూర్ణ మనుషుకే గాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి కాదు, నెరవేర్చడానికి వచ్చావని యేసు ప్రభు చెప్పారు. అయితే నేడు మనం ఆయన వాక్యాన్ని గౌరవిస్తున్నామా లేక మన ఇష్టానుసారంగా మార్చుకుంటున్నామా? వాక్యం మారదు, మారాల్సింది మన జీవితం అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన ప్రభువా, నీ వాక్యాన్ని తక్కువగా చూడకుండా గౌరవించే హృదయాన్ని మాకు దయచేయుము తండ్రి. యేసయ్య, నీ చిత్తానికి విధేయులమై జీవించుటకు మాకు సహాయం చేయుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.